హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారండి? నేను కూడా చాలా బాగున్నా. ఇదిగోండి, లేతగా ఉంటే సొరకాయని ఇంకా దాల్చా చేద్దామని చెప్పేసి దాల్చా చేస్తున్నాను. సన్నగా కట్ చేసుకొని ఇంకా ఆనియన్, టమాటాలు అవన్నీ కట్ చేసి తాలింపు వేయడమే. ఇది వచ్చేసి శనగబ్యాళ్ళు కొంచెం పసుపు, తర్వాత ఒక వంకాయ, తర్వాత వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటా ఒకటి వేసి బాగా మెత్తగా ఉడికించేసాను అనమాట. ఇప్పుడు ఇది మిక్సీలో పట్టాను చూడండి. ఇది వచ్చేసి మా కమరక్క చెప్పిన చిట్కా అనమాట. మంచిగా చిక్కగా రావాలి. ఏదైనా పప్పుచారు చేస్తే, దాల్చా చేస్తే, శనగబ్యాళ్ళది కానీ కందిబ్యాళ్ళది కానీ బాగా మెత్తగా ఉడికించుకున్న బ్యాళ్ళని చల్లార్చిన తర్వాత ఉప్పు వేసి మిక్సీకి పట్టాలని. ఇది తన చిట్కానే. నేను ఏమక్క రాముతే ఏమవుతుంది అంటే, కాదు ఒకసారి మిక్సీకి వెయ్యి, ఇంకా చూడప్పుడు ఎంత మెత్తగా అయిపోయి తర్వాత చిక్కగా వస్తుందో అని చెప్పింది. ఒక్కసారి వేసినా ఇప్పటి వరకు ఇంకా వేస్తూనే ఉన్నా. ఇంకా పప్పు రామడమే మర్చిపోయినా. అంటే కేవలం పప్పు చారుకి దాల్చా చేసినప్పుడు మళ్ళీ టమాటా పప్పు, గోంగూర అవన్నీ మిక్సీకి వేయొద్దండో. అవి వేస్తే అస్సలు టేస్ట్ ఉండదు, దీనికి మాత్రమే. ఇప్పుడు దాల్చా ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోండి. ఓకే, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత జీరా వేసుకోండి. కొద్దిగా ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా 1 by 1 వేసేస్తాను చూడండి. ఇదిగోండి, తర్వాత వచ్చేసి ఆనియన్ అయిన తర్వాత టమాటాలు, తర్వాత వచ్చేసి సొరకాయ. మా అక్క వాళ్ళు చూస్తారు ఈ రెసిపీ. ఏం చెప్తుంది ఇది అంత చిక్క వంటలు చూపిస్తుంది. దాల్చా అని చెప్పేసి ఏం చేయందో కరివేపాకు, జీలకర్ర అన్నీ వేస్తుంది అని చెప్పి నవ్వుకుంటారు. అక్కల్లో గురించి చెప్పాలి అంటే నేను మా కమరక్క గురించి చెప్తాను చూడండి. చాలా చిరాకుగా ఉన్నప్పుడు నేను మా కమరక్క దగ్గరికి వెళ్తాను, చెప్తాను అది ఎందువల్ల చిరాకు వచ్చింది అనేది. మా కమరక్క ఏం చేస్తుంది తెలుసా? ఫస్ట్ టీ పెట్టిస్తుంది. నేను ఎప్పుడు తలుచుకుంటాను ఈ విషయం. మా కమరక్క గురించి టీ పెడుతుంది. టీ పెట్టిన తర్వాత కొంచెం పసుపు వేసాను, కారం వేసాను చూడండి. అన్నీ వేసిన తర్వాత ఉప్పు వేయండి. ఓకే, తర్వాత ఇంకా చెప్పినది వింటది. ఫస్ట్ టీ తాగిన తర్వాత వదిలేవే, ఎవరు పాపాన వాళ్ళు పోతారులే, వదిలే, దాన్నే పట్టుకొని ఆలోచించొద్దు అని చెప్పి చిక్కని టీ. అసలు ఆ టీలో ఏం మహత్యం ఉంటుందో తలనొప్పి పోతుంది. మా అక్క చెప్పిన ఆ కొంచెం ఎంకరేజ్మెంట్కి ఎంతో ఓదార్పు వచ్చి చికాకు పోతుంది. ఎంత ప్రశాంతత దొరుకుతుందంటే అక్క చెల్లెళ్ళు అలాగా ఉండాలి. ఎప్పుడైనా అంటే ఎవరైనా సరే ఏదైనా చికాకు వచ్చి ఏదైనా విషయం చెప్తే ఫస్ట్ వినాలి అది ఏమిటి అని. ఇప్పుడు వాళ్ళకి అసలే టైం లేదు, వినరు, పైగా ఇంకా చిరాకు తెప్పిస్తారు. అలాగా మా కమరక్క అయితే చాలాసార్లు నాకు టీ పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ పెడుతుంది. అద్భుతం అనుకోండి. ఆ టీ తాగితే అదేదో సరడన్ టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి వెళ్ళిపోతుంది చూడండి, అలాగవుతుంది అనమాట. ఇదిగోండి, ఈ కూరగాయలన్నీ బాగా ఇలాగా కలిపిన తర్వాత కొన్ని నీళ్లు వేసి కొంచెం మగ్గించుకున్న తర్వాత ఇంకా దాల్చా మిక్సీకి పట్టాను కదా, అప్పుడు చూపించాను, అది వేసేయడమే. అంతే, సింపుల్. ఇంకా దీంట్లోకి బగారా రైస్, గోంగూర పచ్చడి, మటన్ చేసుకోండి, సూపర్ ఉంటుంది. ఇదిగోండి, ఇలాగా పర్ఫెక్ట్గా కుక్ అయినాయి చూడండి. ఇదిగోండి, అస్సలు మాడలేదు, బాగా కరెక్ట్గా కుక్ అయింది, మంచిగా ఉడికిపోయినాయి. ఇదిగోండి, ఇప్పుడు ఇది వేసేయాలి.
ఇంకా కొన్ని నీళ్లు పోసి చింతపండు రసం కూడా వేసేసాను ఇందులోనే. చింతపండు రసం మీకు ఎంత కావాలో, ఎంత పులుపు తింటారో మీ ఇష్టము. ఇందులో కొన్ని నీళ్లు పోసి ఇంకా మరిగించుకుంటే అయిపోయింది, అంతే. ఇంకా సరే, ఫైనల్గా మా కమరక్కకి దేవుడు ఆయుష్ ఇచ్చి మంచిగా నాకు చికాకు వచ్చినప్పుడల్లా నా సోది మా అక్క విని నాకు టీ పెట్టించి నాకు తలనొప్పి పోగొట్టాలని కోరుకుంటూ బాయ్. సబ్స్క్రైబ్ చేయొచ్చు మీ ఛానల్. ఇంతే ఈ వీడియో. ఇంకా మరిగించుకుంటే సరిపోతుంది. దాల్చా బగారా రైస్ చేసేది ఉంది. బాయ్.